కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది. 23 ఏళ్ల యువకుడు ఫ్యామిలీతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ను కిరాతకంగా మర్డర్ చేశాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హత్య చేశాడు నిందితుడు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. తన తల్లిని ప్రేయసిని చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు. ముందు నిందితుడి మాటలకు కంగుతిన్న పోలీసులు స్పాట్కు వెళ్లి చూడగా అక్కడ 5గురు చనిపోయి ఉన్నారు. నిందితుడి తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెరుమల నివాసి అఫాన్ మొన్నటి వరకు విదేశాల్లో ఉండే ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గాని ఆదివారం తన కుటుంబానికి చెందిన 5గురిని అలాగే తన గర్ల్ ఫ్రెండ్ను హత్య చేశాడు. తర్వాత అతడు పాయిజన్ తాగాడు. అటు నుంచి నేరుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా 25 కిలోమీటర్ల దూరంలోని 3 వేర్వేరు చోట్లకు వెళ్లి చూడగా అక్కడ 5గురు మృతి చెంది కనిపించారు. నిందితుడి తల్లి మాత్రం కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో నిందితుడి గర్ల్ ఫ్రెండ్, అమ్మమ్మ, తమ్ముడు, బాబాయ్, పిండిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి ఈ దారుణ హత్యలకు గల కారణాలు ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక నిందితుడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో అతడు కోలుకున్న తర్వాత అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది. 23 ఏళ్ల యువకుడు ఫ్యామిలీతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ను కిరాతకంగా మర్డర్ చేశాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హత్య చేశాడు నిందితుడు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. తన తల్లిని ప్రేయసిని చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు. ముందు నిందితుడి మాటలకు కంగుతిన్న పోలీసులు స్పాట్కు వెళ్లి చూడగా అక్కడ 5గురు చనిపోయి ఉన్నారు. నిందితుడి తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెరుమల నివాసి అఫాన్ మొన్నటి వరకు విదేశాల్లో ఉండే ఇటీవల ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గాని ఆదివారం తన కుటుంబానికి చెందిన 5గురిని అలాగే తన గర్ల్ ఫ్రెండ్ను హత్య చేశాడు. తర్వాత అతడు పాయిజన్ తాగాడు. అటు నుంచి నేరుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా 25 కిలోమీటర్ల దూరంలోని 3 వేర్వేరు చోట్లకు వెళ్లి చూడగా అక్కడ 5గురు మృతి చెంది కనిపించారు. నిందితుడి తల్లి మాత్రం కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో నిందితుడి గర్ల్ ఫ్రెండ్, అమ్మమ్మ, తమ్ముడు, బాబాయ్, పిన్నిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి ఈ దారుణ హత్యలకు గల కారణాలు ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక నిందితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో అతడు కోలుకున్న తర్వాత అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.